శ్రీ రెడ్డమ్మ మాత్రాయ నమ. మా పేరు ఆనంద్ రెడ్డి స్వామి. ఇక్కడ మేము పూర్వం నుంచి అమ్మవారు వంశీకులము. వంశపారపర్యంగాను మేము ఇక్కడనే పూజలు చేస్తున్నాము. అమ్మవారు వంశీకులుగాను. అమ్మవారు దేవస్థానం వెలిసి ఇప్పటికి సుమారు 300 సంవత్సరాలైంది. మించుమించు 17వ శతాబ్దం. 17వ శతాబ్దంలో టిప్పు సుల్తాన్ ముస్లిమ్స్ పరిపాలన నాటి నుంచి ఇక్కడ గుడి వెలిసింది. అమ్మవారు వచ్చేసి ఇక్కడ పెద్ద భూస్వాములు అన్నమాట. భూస్వాములు అయితే కొండ ప్రాంతంలో ఉన్న భూములంతా ఆమెవి. వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేస్తుంటే ఆమె కాలక్షేపం కోసం పొలాల దగ్గరికి వచ్చేది. అక్కడ కొలను ఉంది. కొలంలో స్నానం చేసి కాలక్షేపం గడుపుతా అనింది. ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలన కింద ఉన్నింది. ఇక్కడ గురంకొండ, కడప ముస్లిమ్స్ పరిపాలన. ముస్లిమ్స్ గురంకొండ నుంచి కడపకు వెళ్ళి కడప నుంచి రిటర్న్ వస్తున్నారు. రిటర్న్ వచ్చినప్పుడు మండు వేసవిలో ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేకపోతే అక్కడ కొలంలో ఎట్లాంటి వేసవి కాలంలో అయినా కూడా అక్కడ నీళ్ళు ఉంటాయి. అక్కడ నీళ్లు తాగారు. నీళ్ళు తాగినప్పుడు ఆమె స్నానం చేసినప్పుడు ఒక వెంట్రుక ఊడి పడింది. పడినప్పుడు ఆ వెంట్రుక ఇంచుమించు ఒక బార్ ఉన్నింది. వెంట్రుకే ఒక బార్ ఉంది, ఆమె ఎంత అందవతి అనేసి వాళ్ళు ఆరాధించి అమ్మవారి ఇంటికి వెళ్ళారు. అమ్మ మమ్మల్ని మీ అమ్మాయిని మాకు ఇచ్చి పెళ్లి చేస్తే రాణివాసం కల్పిస్తాము, సకల వైభవాలు కల్పిస్తామన్నారు. అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పట్లో వాళ్ళ కూడా వచ్చేసి భూస్వాములు అంటే రాజుల తర్వాత రాజులు కాబట్టేసి వాళ్ళు తిరస్కరించారు. అక్కడ చిన్న గొడవ జరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యథాప్రకారం ఆమె పొలాలకు వస్తారు. పొలాలకు వచ్చినప్పుడు ఆమెను బలవంతంగా తీసుకుపోవాలని చూశారు. ఆమె వీళ్ళని పసిగట్టింది, మా ఇంటి దగ్గర ఏదో గొడవ జరిగింది, వీళ్ళు మళ్ళీ వస్తున్నారు అనేసి ఆమె పార్వతీ పరమేశ్వరిని వేడుకుంటూ వచ్చేసి ఇక్కడ గుండు స్వామి లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి ఆ గుండుని టచ్ చేస్తే అమ్మ నన్ను కాపాడు లేదంటే చంపేసుకో అన్నప్పుడు అప్పుడు పార్వతీదేవి ఆజ్ఞ ఇచ్చి గుండు దారి వదిలింది. దారి వదిలినప్పుడు అమ్మవారు లోపల వెళ్ళారు. లోపల వెళ్ళిన తర్వాత మళ్ళీ బంట్లు వెళ్ళారు. బట్టలు వెళ్ళినప్పుడు అమ్మ కాపాడినట్లు కాపాడి మళ్ళీ వాళ్ళకి ఇస్తున్నావు అన్నట్లు అప్పుడు అమ్మను లోపలికి తీసుకొనేసి గుండు టోటల్గా క్లోజ్ అయిపోయింది స్వామి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె గృహలోనే ఉండేసి మా వంశీకులు మా పలానా వాళ్ళ అమ్మాయి కనపడలేదనేసి వాళ్ళు ఆరాధించారు. ఆరాధించినప్పుడు అందరికీ స్వప్నంలో కనిపించి నేను పలానా గుంట్లో ఉన్నాను, నన్ను ఆరాధించండి, నన్ను పూజించండి, నేను సంతానం లేని వారికి సంతానం ఇస్తాననేసి ఒక పసురాకు, సంతానం అయిన తర్వాత పిల్లలకి ఆయుష్ మందు అనేసి ఒక ఆకు, 2 ఆకులు ఇచ్చేసి నా దగ్గరకు వచ్చి ఎలాంటి కోరికలు కోరిన వారికి మనోవేదన కానీ అనారోగ్యం కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా నేను తీరుస్తాను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు సంతాన లక్ష్మి వెలిగి పూజలు అందుకుంటుంది స్వామి. స్వామి ఆదివారం రోజు ఎక్కువగా ఉంటుంది. ఆదివారం సంతానం లేని వారి కోసం ఆకుపసరు ఇస్తారు. అమ్మవారి పుట్టినిల్లు అయినట్లు తొట్లివారిపల్లిలో అక్కడ ఆకుపసరు చేవిస్తే కొలంలో స్నానం చేసి తడి బట్టలతో వాళ్ళు తెచ్చుకున్న పూజ సామాగ్రులు చేతిలో పట్టుకొనేసి రావి చెట్టుకు 3 ప్రదర్శనలు చేసి అక్కడ సాష్టాంగ నమస్కారం చేయాలి. అంటే నిద్ర పట్టేంత వరకు సాష్టాంగ నమస్కారం చేస్తే అప్పుడు అమ్మవారు స్వప్నంలో వచ్చి ఏదో ఒక పువ్వో పండు వచ్చి వరం ఇచ్చి నిద్ర లేపుతుందనమాట. తర్వాత వచ్చేసి పసరు అనేది 3 సార్లు తీసుకోవాలి, 3 వారాలు వరుసగా. తర్వాత కన్ఫర్మ్ అయిన తర్వాత 3, 5, 7 మళ్ళీ 3 సార్లు తీసుకోవాలి. దర్శనానికి వచ్చేవాళ్ళు అంటూ ముట్టు అది మటన్ ఏదన్నా చికెన్ మటన్ అలాంటివి తిని రాకూడదు. ఇక్కడ తేనెటీగలు ఉన్నాయి, తప్పు చేసిన వాళ్ళు తప్పు అదే స్వామి అంటూ ముట్టు అయ్యి చికెన్ మటన్ తినేసి తెలియకొచ్చిన వాళ్ళకి వారిని ఇంకా కుట్టి పంపించేస్తుంది. లేదు అనేసి గర్వంగా వచ్చిన వాళ్ళకి వాళ్ళ గమ్య స్థలం వరకు దొరుకుతాయి స్వామి. ఇక్కడ తేనెటీగలు అమ్మవారికి అమ్మవారి గుళ్ళో వెళ్ళింది కూడా చూస్తారు.